సొంతిల్లు ఉండాలనేది నిరుపేదల అతిపెద్ద కల. సొంతిల్లు ఉంటే తమ కుటుంబం సురక్షితంగా ఉంటుందని భావించి అందుకోసం ఎన్నో ఏళ్లు శ్రమిస్తారు, పరితపిస్తారు. అయితే సొంతింటి కలను నెరవేర్చుకోలేని పరిస్థితి ఉన్న కుటుంబాల వేదన వర్ణనాతీతం. ఆ వేదనను అర్థం చేసుకున్న ఏకైక పార్టీ కాంగ్రెస్. పేదవాడికి సొంతింటి కళ నెరవేరడానికి ఇందిరమ్మ ఇండ్లు ఈ నెల 11 తారీఖు నాడు ప్రారంభించబోతున్నాం. ప్రతి నియోజకవర్గంలో పేదవాడికి ఇల్లు ఇవ్వడానికి 3500 ఇల్లు ప్రతి నియోజకవర్గంలో ఆల్రెడీ మంజూరు చేసినాం. పేదలకు ఇల్లు ఇవ్వబోతున్నాం. ఆనాటి ఇందిరమ్మ సంకల్పం పేదలకు కూడు గుడ్డ ఇవ్వాలని సొంత ఇల్లు ఇచ్చే పథకానికి అంకురార్పణ చేసింది. లక్షల కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చి పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. ఇక 2004 నుండి 2014 మధ్యకాలంలో రాష్ట్రంలో ఎన్నడూ లేని రీతిలో ఏకంగా 22 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చింది ఆనాటి కాంగ్రెస్ సర్కార్. 2004లో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం కాగానే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించి పేదల సొంతింటి కల నెరవేర్చేలా సువర్ణాధ్యాయాన్ని ప్రారంభించారు. 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్నాళ్లు ఆ పథకం కొనసాగింది. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ మాత్రం పేదల సొంతింటి కలను కలగానే మిగిలేలా వ్యవహరించింది. ఒక్క పేదవాడికి కూడా ఇల్లు ఇచ్చింది లేదు. డబుల్ బెడ్రూమ్ పేరుతో ప్రచారం చేసి ఓట్లు మాత్రం దండుకుంది. ఇక తిరుగులేని ప్రజా తీర్పుతో మళ్లీ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ సర్కార్ పేదల సొంతింటి కలను నెరవేర్చుతోంది. 19 నెలల్లోనే 4.5 లక్షల ఇండ్లు మంజూరు చేసింది. ఒక్కో ఇంటికి 5 లక్షల సాయంతో పాటు ఉచితంగా ఇసుకను కూడా సరఫరా చేసింది ప్రజా ప్రభుత్వం. సర్కార్ సాయంతో లబ్ధిదారులు వేగంగా ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తుండటంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. సొంతింటి నిర్మాణంతో పేదలు గౌరవంగా బతకడంతో పాటు ఆర్థికాభివృద్ధి సాధించేలా చేయూతనిస్తోంది రేవంత్ సర్కార్.